హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు గోంగూర నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో నిల్వ పచ్చడి అండి మీకు చూపిస్తాను. ఆ ప్రాసెస్ ముందుగా కొన్ని నువ్వుల్ని వేపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఈ 6 కట్టలు గోంగూర అండి, అది వలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకొని కొంతసేపు ఎండలో ఆరబెట్టామండి. అదిగో చూడండి, అంటే దాంట్లో ఉన్న నిమ్మంతా పోవాలి కదా, వాటర్ అంతా పోవాలి కదా, దానికోసం నువ్వులు అలా పక్కన పెట్టుకొని వేపుకున్నాక ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ సరిపోదు, గ్రౌండ్ నట్ ఆయిలేనండి. అదిగోండి కొంచెం వేసాము. వేరుశనగ నూనె, నిల్వ పచ్చడి కదండి, వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. ఒక వెల్లుల్లిపై బుడ్డి తీసుకున్నామండి. అదిగోండి ఒక 5-6 రేఖలు వచ్చాయి. కొంచెం శనగపప్పు, పచ్చెనగపప్పు అంటే కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకున్నామండి వెల్లుల్లి రబ్బలు, కొంచెం ఆవాలు వేసారండి. అదిగోండి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం వేనండి, ఎందుకంటే అది 6 కట్టలే కదా గోంగూర. మనం వేయగానే అది వాటర్ అంతా పోయి కొంచెమే అయిపోతుంది కదా, కొంచెం ఒక్కొక్క టీ స్పూనే తీసుకోండి. ఏం తీసుకున్నా మినప్పప్పు కానీ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కొంచెం టీ స్పూన్ అంతా. అదిగోండి పోపు అలా అవుతుంది. తర్వాత అదిగో చూడండి, అలా కలుపుకున్న తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి ఈ గోంగూర నిల్వ పచ్చడి. 1 మంత్ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. అదిగోండి ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నారు. అలాగా అది కొంచెం పోపు ఎర్రగా వేగాక దూరగా వేయించుకున్న తర్వాత మనం ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అంటే అది నీరు లేకుండా ఆరిపోవాలండి. ఎండలో పెట్టుకున్న తర్వాత ఎండ లేదని మేము మళ్ళీ ఫ్యాన్ కింద కూడా పెట్టి ఆరబెట్టాము. వాటర్ ఉంటే మళ్ళీ పచ్చడి పాడవుతుంది కదండి, వాటర్ లేకుండా కొంచెం ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి ఈలోపు నువ్వులు మేము చల్లార్చుకున్నాం. వేపిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. అందుకని పోపు దోరగా వేగిపోయిన తర్వాత గోంగూర అంతా మేము వేసేసుకున్నామండి. చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర నిల్వ పచ్చడి. గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, సూపర్ టేస్ట్ కదండి అది. ఇంకోండి చూడండి, అలాగ కొంచెంగా అది మగ్గిపోయినంత వరకు మనం గోంగూర అంతా వేసేసుకోవాలండి. అదిగోండి అలాగా కొంచెం సాల్ట్ వేసుకోండి, అంటే గోంగూర త్వరగా మగ్గిపోతుంది కదా, దానికోసం. తర్వాత నేను నువ్వులు పౌడర్ చేసుకున్నాను. అదిగోండి అలాగా కొంచెం మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. గోంగూర మాత్రం బాగా వాటర్ అంతా, ఎక్స్ట్రా వాటర్ అంతా ఇంకిపోవాలండి. అదిగోండి మనం వేసిన నూనె అంతా పైకి తేలేలాగా మాత్రం చేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుందండి. అదిగోండి కొంచెం ఒక 5 or 10 minutes అయినా మనం గోంగూరని బాగా ఇది చేసుకోవాలి. అదిగో చూడండి, ఆ చూపించిన విధంగా ఇంకా అది మన దగ్గరగా అయిపోవాలండి. ఆయిల్ మనం వేసిన ఆయిల్ అంతా వచ్చేలాగా. అదిగోండి ట్రీ మ్యాంగో మిర్చి కారం తీసుకున్నామండి. అది 6 కట్టలే కాబట్టి గోంగూర 1/4 కూడా పట్టదండి. 1/4 మీద ఇంకా మహా అయితే ఒక 200 grams పడుతుంది, అంతే అండి కారం. 200 grams వేసుకుంటే సరిపోతుంది. పచ్చికారమే వేసుకోవాలండి. అదే ట్రీ మ్యాంగో పికిల్ మిర్చి అంటే ఇస్తారండి షాప్స్లో. అది సూపర్ టేస్ట్ ఉంటుందండి. పచ్చళ్ళకి అన్నిటికి అదే వాడతారు. అదిగో చూడండి ఎంత దగ్గరగా అయిపోయిందో. అది చూడండి అలాగా వచ్చేయాలండి. ఆయిల్ అంతా మనకి పైకి తేలిపోయేలాగా. కారం సరిపోతే కొంచెం వేసుకోండి, చూసుకుని వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది. ఉప్పు కూడా సరిపడినంత, అంటే గోంగూర కాబట్టి పులుపు కాబట్టి ఉప్పు కూడా ఈక్వల్గా ఉండాలండి. రుచికి సరిపడంతగా వేసుకోండి. అదిగోండి కారం అలా కొంచెం చూసారా ఎలాగ అయ్యిందో ముద్దలాగా. తర్వాత మనం
మిక్సీ జార్లో రుబ్బు పెట్టుకున్న నువ్వుల పౌడర్ని కొంచెం కొంచెం అదిగోండి వేసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ వేసుకోక్కర్లేదండి. అది కూడా ఒక 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. 6 కట్టలే కాబట్టి. మీరు 10 కట్టలైతే 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది నువ్వులు. చాలా కమ్మగా ఉంటుందండి నువ్వులు పౌడర్ మాత్రం వేస్తే. దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఇంకా చూడండి అలాగా కొంచెం 2 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ స్టవ్ మీద ఉంటే కూడా చేదు వచ్చేస్తుంది. అంతేనండి, గోంగూర పచ్చడి ఎంత ఈజీయో చూసారా. నిల్వ పచ్చడి ఇది 1 మంత్ ఆర్ 2 మంత్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటుందండి. రైస్లో అప్పటికప్పుడు మనకి కర్రీస్ నచ్చకపోతే గోంగూర పికిల్ వేసుకొని తినేయచ్చు. అదిగో చూడండి ఎక్సెస్ ఆయిల్ అంతా ఎలా వచ్చిందో. ఒక 2-3 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఉప్పు మీరు రుచికి సరిపడినంతగా మీరు వేసుకోండి. గోంగూర పులుపు కాబట్టి తగినంత ఉప్పు కూడా ఉండాలండి. అదిగోండి చూడండి, అలా మనం వెజిటేబుల్స్తో కానీ నాన్ వెజ్తో కానీ పికిల్స్ పెట్టుకుంటే కర్రీతో మనకు అంత ప్రాబ్లం కూడా ఉండదు. చక్కగా చేసేసుకోవచ్చు. అదిగోండి మేము చల్లారి పెట్టాము, ఫ్యాన్ కింద పెట్టి. వేడిగా ఉంది కదా, బాక్స్లోకి తీసుకున్నాం. అంతేనండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్